ఇక్కడ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందంటారు? ఇక్కడ ఇంతకు ముందు అయితే మన విజయరెడ్డి అక్క బాగానే పనిచేసింది. ఆమె వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో మనకు కొంచెం ఐడియా లేదు. అంటే ఎవరు వస్తారో చెప్పలేము. అంటే ఈయన తానం నాగేందర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన ప్రస్తుతం కూడా ఈ ఫిరాయింపు కేసును ఎదుర్కొంటున్నారు. మరి ఆయన ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? నాగేందర్ అన్న వస్తే గిట్లా డెఫినెట్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నాగేందర్ అన్న వస్తాడో రావడం ఇంకా తెలియదు కదా మేడం. తెలియదు కాబట్టి ఇప్పుడు విజయకి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ లోకల్ గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇక్కడ అభివృద్ధి కానీ ఇవన్నీ చూసుకుంటే ఎవరు మీకు ఎమ్మెల్యేగా ఉంటే గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాగేందర్ అన్న వస్తే బాగానే ఉంటుంది, చేస్తున్నారు. దానికన్నా ఇప్పుడు ఎవరు వస్తారో చెప్పలేము కదా మేడం. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కానీ వస్తారో రారో తెలియదు కదా. ప్రస్తుతానికి అయితే విజయక్క అని అనుకుంటున్నాము. మరి బీఆర్ఎస్ తరపున ఎవరు బలంగా ఉన్నారనుకోవచ్చు? బీఆర్ఎస్ తర్వాత అయితే ఎవరు అక్కడ లేరు మేడం. బీఆర్ఎస్ తర్వాత అయితే ఎవరు కనిపించడం లేదు, చెప్పలేము. ఇక బీజేపీ తరపు నుంచి చింతల నాగేందర్ రెడ్డి అన్న వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఆయన వస్తారో, ఎవరు నిలబడతారో, ఎవరికి అవకాశం ఇస్తారో మనకు అంత ఐడియా లేదు. ఇక్కడ అంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో పాలన అంటే ఎలా ఉంది? అంటే అభివృద్ధి గానీ, రోడ్ల విషయం గానీ, ఏవి చూసుకున్నా కూడా ఇక్కడ అభివృద్ధి గానీ పాలన ఎలా ఉంది అనుకో? ప్రస్తుతం అయితే పర్లేదు మేడం, బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు ఇక్కడైతే. తెలియదు ఇంకా మిగిలిన. అంటే మన ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? అంటే పథకాలు గానీ, హామీలు గానీ ఇవన్నీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏమని చెప్తారు మీరు? అంత బీఆర్ఎస్ కన్నా మంచిగా అయితే లేదు మేడం. బీఆర్ఎస్ అప్పుడు ఏం చేసిరేమో కానీ బాగానే చేసిరు. అప్పుడు ఎవరికి లేకుండా మంచిగా అందరికి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా బాగానే చేసిరు బీఆర్ఎస్ అయితే. ఈ ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ అయితే అంత కనిపిస్తలేదండి. అంటే ఎవరు వాళ్ళ అందుచోరులో ఉన్నారో వాళ్ళకే దొరుకుతున్నాయి తప్ప వేరే వాళ్ళకు దొరకడం అంత కష్టం మేడం. ఇప్పుడు మనం ఈ రాజకీయం ఎందుకంటే బీద వాళ్ళకి రావాలి. ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఉన్నారు కదా ఎవరైతే, వాళ్ళకే వస్తున్నాయి మేడం. మన బీద వాళ్ళకైతే నాకు తెలిసి అయితే ఏం వస్తలేవని నేను అనుకుంటున్నాను.